ఏ విధంగా ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక కామెంట్తోని లేకుంటే ఒక ఘోరమైనటువంటి నిర్ణయంతోని ఏ విధంగా ప్రసారాలను కూడా ఒక విధంగా సెన్సార్ చేస్తుందనేది అర్థమవుతుంది. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, అసెంబ్లీ ప్రాంగణం బయట ఉన్నారు, ఎందుకంటే అసెంబ్లీలో లోపలికి వెళ్ళి అక్కడ ప్రశ్నించే వారికి అక్కడ ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆయన అసెంబ్లీ ప్రాంగణం బయట ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఆయనతో ఉన్నట్టున్నారు. సతీష్, చెప్పండి, ఎమ్మెల్సీలు కొంతమంది బయటకు వచ్చినట్టున్నారు, ఏమంటున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఇస్మాయిల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ శాసనమండలి చైర్మన్ సహా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శాసనమండలి సభ్యులు, ఇది సభ్యులకు సంబంధించిన హక్కు కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ చర్చ ప్రజల్లో అందరికీ తెలియాలి. సమాచార శాఖకు సంబంధించినటువంటి లైవ్ ప్రసారాలు కూడా నిలిపివేయడం పట్ల ఆక్షేపం తెలియజేస్తుంది. మనతో పాటు ఎమ్మెల్సీ భరత్, అదేవిధంగా రమేష్ యాదవ్ మాట్లాడదాం. సరే, ఇవాళ మీడియా పైన ఆంక్షలు, మీరు శాసనమండలి ఉన్నటువంటి శాసనమండలి లైవ్ ప్రసారాలు కేవలం ఒక ఎల్లో మీడియాకు మాత్రమే అనుమతించడం, మిగిలిన వారికి అనుమతించకపోవడం, జర్నలిస్టులు కూడా అనుమతించకపోవడం ఎలా చూస్తారు? ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఎందుకంటే శాసన మండలిలో మేము అడిగేటటువంటి క్వశ్చన్స్ కానీ, మేము రేజ్ చేసేటటువంటి పాయింట్స్ కానీ వాళ్ళని నిలదీస్తున్నాము. అందులోనూ సీనియర్ మంత్రులు, ఆఖరికి నారా లోకేష్ గారు కూడా మొన్న ఏ రకంగా 2 క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చెప్పలేక, యూనివర్సిటీస్ మీద మేము అడిగినటువంటి ప్రశ్నకు కానీ, లేకపోతే లోకేష్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ స్పీచ్లోనే వాళ్ళు రాసినటువంటి తప్పిదాన్ని మేము ఎత్తి చూపించిన విధానాల్ని వాళ్ళు తట్టుకోలేక, ఎవరైతే మండలిలో ఎక్కడెక్కడైతే ఒక దళిత చైర్మన్గా కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా కించపరిచే విధంగా ఈరోజు ఆయన మాట్లాడి, ఆయన నడుపుతున్నటువంటి సభని కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్లకుండా ఉండేటటువంటి విధంగా, ఆఖరికి ఐఎన్పిఆర్ అనేటటువంటిది ఒక గవర్నమెంట్ సంస్థ, వాళ్ళు ఇచ్చేటటువంటి టెలికాస్ట్ని కూడా ఆపడం, కేవలం ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్నే వాళ్ళు అలౌ చేసుకుంటా, ఆఖరికి సాక్షి కానీ, 10 టీవీ కానీ, టీవీ9 కానీ ఇలాంటి మేజర్ ఛానల్స్ని కూడా వాళ్ళ సభ్యుల్ని లోపలికి పంపించకుండా, వాళ్ళ రిపోర్టర్స్ని లోపలికి పంపించకుండా వాళ్ళు ఆపుతున్నటువంటి విధానం చూస్తే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేవలం వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడ మనం అడిగేటటువంటి క్వశ్చన్స్ గవర్నమెంట్ని ఇబ్బంది పెడతాయనేటటువంటి భయంతో వాళ్ళు ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజలు కూడా దీన్నంతా తీవ్రంగా ఖండిస్తారు. శాసన మండలిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్కి ఉన్నటువంటి వెయిటేజ్ ఏంది అనేది ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా పోర్ట్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి మేము రేజ్ చేయడం జరిగింది. ఆ పోర్ట్కి సంబంధించిన క్వశ్చన్స్కి వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వకపోగా చైర్మన్ని కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడితే ఆయన తీవ్ర మనస్తాపానికి చెంది ఆయన ఈరోజు హౌస్ అడ్జర్న్ చేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రతిపక్షం అనేది ఉండేది, గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ప్రజలకు న్యాయం చేసేటటువంటి విధంలో మా పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. వారి పాత్ర కూడా వారిని పోషించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీకు నిజంగానే ఈరోజు అంత భయం లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు అంత భయపడుతున్నారు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా భయంతోనే ఇటువంటి వైఖరి అవలంబిస్తుంది అధికార పక్షం అని చెప్తున్నాం. మనతో పాటు ఇవాళ మీడియా పైన ఆంక్షలు కానీ, శాసనమండలి లైవ్ ప్రసారాలపైన ఆంక్షలు కానీ, సో శాసనసభలో ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేశారు. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీడియా పైన బయటికి వెళ్లకుండా మీ వాయిస్ ఈ విధంగా చేస్తున్నారు, ఎలా చూస్తారు? మనమందరం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాసన మండలిలో ప్రజలకు సంబంధించిన ఎన్నో కష్టాలు కానీ, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు కానీ ఏవి నెరవేర్చకపోవడంతో ఇక్కడ మేము ప్రశ్నించడానికి మాకు గొంతు ఉంది. ఈ గొంతును ప్రజల తరపున మేము ఎక్కడ వినిపిస్తామో, లేకపోతే వాళ్ళు కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎక్కడ మేము ఎత్తి చూపిస్తామో అనే ఉద్దేశంతో ఈరోజు మేము మాట్లాడే ఏ మాట కానీ బయటికి రానియకుండా, ప్రజలకు తెలియకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కష్టాలు ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఇందాక మన భరతన చెప్పినట్టుగా ఒక 3 రోజుల ముందు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి స్పీచ్లో క్లియర్గా మెన్షన్ చేసింది, కూటమి ప్రభుత్వము 4 లక్షల ఉద్యోగాలు కల్పించాము అని చెప్పి. దాని మీద మేము చర్చ జరపాలనేసి మేము కూటమి ప్రభుత్వం అడగడం జరిగింది. అడిగినప్పుడు ఇంగ్లీష్లో వేరేగా ఉంది, మీకు ఇంగ్లీష్ రాదు అనేసి ఇంగ్లీష్లో కన్వర్సేషన్ చేయడం లోకేష్ గారు చెప్పడం మాకందరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు మేమందరం చెప్పాము, అయ్యా మేము చదువుకున్న తెలుగు మీడియమే, కానీ ఆ తెలుగులో రాసిన దాన్నే మీరు చదవండి, మీరు నిజంగా ఏదైనా తప్పుగానే చేసి ఉంటే కనుక దాన్ని మీరు సమర్థించుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పి మేము పర్సనల్ రిక్వెస్ట్ చేసినా కూడా మా వాయిస్ని ఎక్కడ బయట రానియకుండా ఆ రోజు మైకులు కట్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా పోర్టులకు సంబంధించిన విషయంలో 2019 నుంచి 2024 వరకు మా ముఖ్యమంత్రిగా మా వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని
పోర్టులు తెచ్చారనే ఉద్దేశంతో, ఎంత ఖర్చు పెట్టారనే ఉద్దేశంతో మేము చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏం చేయలేదు, చేసిందంతా మా కూటమి ప్రభుత్వం అని చెప్పి మొత్తము ప్రజలకు తప్పుదావ పడేగా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రశ్నిస్తూ మేము ఈరోజు సభలో ఖచ్చితంగా గొడవ చేయడానికి పోతే మా మైకులు కట్ చేశారు. ఇదే జరుగుతున్నప్పుడు ఒక దళిత చైర్మన్గా, శాసన మండలికి దళిత చైర్మన్గా అవకాశం ఇచ్చింది మా ముఖ్యమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన సమక్షంలో ఆయన చైర్మన్గా ఉండి నడుస్తున్న సభను ఈరోజు కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీలు అగౌరవంగా మాట్లాడి లాస్ట్కు సభను వాయిదా వేసి పంపించే రకంగా పోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వంకు ఒకటే అడుగుతున్నా, వీళ్లకు బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా లక్కే లేదు. కేవలం ఒక ఓటు బ్యాంకు మాదిరి వాడుకున్నారు. అబద్ధాలు చెప్పి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వీళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో సూటిగా నేను మొన్న శాసనమండలి జరిగేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగినాను. ఈ బడ్జెట్లో ఎక్కడైనా సరే తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి పోడుకోవడం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మాట్లాడిన, కేవలం ఆయన శాఖకు సంబంధించి వచ్చినప్పుడు మట్టుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఆయన శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ, ఖచ్చితంగా శాసన మండలిలో మా వాయిస్ వినపడాలి, ప్రజల వాయిస్ వినపడాలి, ప్రజల కష్టాలు తెలియడం కోసం మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తామనేసి ఈరోజు ప్రజలు తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల గొంతుకు వినిపిస్తున్నందుకే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న శాసన మండలిలో ప్రజల గొంతుకు వినిపిస్తున్న ప్రజల సమస్యలు చర్చిస్తుంది కాబట్టి దాన్ని బయటకు తెలియకుండా మీడియాపై ఇటువంటి ఆంక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దళిత శాసన మండలి చైర్మన్ని కూడా అవమానించేలాగా ఈ విధంగా వ్యవహరిస్తుంది. దీనిపైన సీరియస్గా తీసుకుంటాం, ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తున్నారు. కార్తీక్, సతీష్.